ఈజీ వేలో జిప్ వేయడం చూద్దామా. డ్రెస్సులకైనా గౌన్లకైనా నీట్గా వేసుకోవచ్చు. కచ్చిన అటువైపుకి ఇటువైపు ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ 2 క్లాత్లని జాయిన్ చేయాలి. జిప్ వేసి ఇక్కడ 4లో పెట్టుకోవాలి కుట్టు. పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకి జిప్ వేయడం సింపుల్ గా అయిపోద్ది. కుట్టు విప్పుకోవడానికి సపోర్ట్ అన్నట్టు ఆ కుట్టు అంతే. చూడండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనం జిప్ వేసే కాడికి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నార్మల్ కుట్టు 2లో పెట్టేసుకున్నాను. ఇక జిప్పు ఈ ఏరియాలో వేయాలి. జిప్పుని చూడండి మనకి ఇలా కిందకి ఉల్టాగా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్కడి వరకు అయితే జిప్ వేయాలనుకుంటున్నామో ఆ ఏరియా వరకు వచ్చి అక్కడ తిప్పేసుకోవాలి పాదం. ఇక పైకి వెళ్ళిపోవాలి. ఇంకా జిప్పు ఫిక్స్ అయినట్టే. ఈ విధానంలో క్లాత్ని ఫోల్డింగ్ చేసే శ్రమ లేకుండా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ వేసిన కుట్టే మీకు క్లాత్ ఫోల్డింగ్ అయినట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు జల్లు కుట్టేసారు కదా, ఈ విధంగా దారాన్ని లాగేస్తే ఊడిపోతుంది అన్నట్టు. లేదంటే చిన్న స్ట్రైనర్ ఉంటుంది కదా మీకు ఇప్పుకునేది, ఈ విధంగా విప్పేసుకుంటే నీట్గా మీకు వచ్చేస్తుంది. ఈ విధానం గుర్తుందా మీకు? డ్రెస్సులకి ఓపెన్స్ కుట్టడానికి చాలా ఈజీగా మనం ఉపయోగించేది ఇది కూడా. చూడండి క్లాత్ పైకి ఫోల్డింగ్ అయ్యి లోపల జిప్ కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా డ్రెస్సులకి గౌన్లకి వేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.